నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. మనం నిత్యం కూడా అన్ఎంప్లాయ్మెంట్ వారికి జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు విషయాలను చేరవేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరంకు మనం చూడగలిగినట్లయితే మరి 2025 అయిపోయింది. 2026 సంవత్సరం మన ముందులో ఉంది. ఈ యొక్క 2026 సంవత్సరంలో గవర్నమెంట్ వారి నుండి అనేకమైనటువంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. జారీ చేయబోతున్నారు కాబట్టి 2020 సంవత్సరంలో మీరు మరి యొక్క నూతన సంవత్సరంలోకి వస్తున్నారు కాబట్టి ఆ నూతన సంవత్సరంలో జాబ్తో ఈ సంవత్సరం నేను మరి ఈ యొక్క ఫ్యామిలీలో ఉంటాను అని ఒక గోల్ పెట్టుకోండి. నూతన సంవత్సరం వస్తుంది కదా, ఎలా ఉంటుందో చూడండి. మన వంతు కృషిగా మీరు ఒకసారి భావించి మీరు పెట్టుకొని చూడండి. కంపల్సరీగా మీరు జాబ్ కొడతారు. ఎందుకు? అది మన మనసులో ఉంది కాబట్టి దాన్ని ఈ సంవత్సరం నాకు జాబ్ రావాలి, 2026 సంవత్సరం నేను జాబ్తో నా ఫ్యామిలీలో నేను ఉండాలి, నా కుటుంబానికి నేను ఆధారంగా ఉండాలని ఒక పెట్టుకోండి. ఈ సొసైటీ సంతోషిస్తుంది, మన తల్లిదండ్రులు సంతోషిస్తారు, వారికంటే ముఖ్యంగా మీరు ఎక్కువగా సంతోషిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం నేను జాబ్ కొట్టాను 2026 సంవత్సరంలో. చూసారా? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంది అన్నటువంటి దాని గురించి మనం ఎదురు చూడొద్దండి. ఎందుకంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను అప్లై చేస్తాను, అప్పుడు నేను బుక్స్ కొనుక్కుంటాను, అప్పుడు నేను ప్రిపేర్ అవుతానంటే ఎలా ఉంటుంది? ఇచ్చే షార్ట్ పీరియడ్ చాలదు, మనకున్న టైం తక్కువ. నేను ఏమని సజెషన్ ఇస్తున్నానంటే, నోటిఫికేషన్ రాకముందులే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్కి మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ యొక్క ఎగ్జామ్స్కి కొన్ని రోల్స్ మీకు తెలుసుంటాయి, వాటిని మీరు బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు 2020 సంవత్సరంలో కంపల్సరీగా జాబ్తో సెటిల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సరే, జస్ట్ మీకు యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని భావించాను కాబట్టి ఇచ్చాను. ఇప్పుడు మన కంటెంట్లో ప్రవేశించగలిగినట్లయితే ఇది కూడా 2026 సంవత్సరానికి ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2020 సంవత్సరానికి అప్లై ఆన్లైన్ ఫర్ 514 పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి 2026 సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ తోటి వారికి ఈ సమాచారం చేరవేయండి. మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, ఏజ్ ఎంత, అప్లికేషన్ ఫీజు అని పే చేయాలా, లేదంటే ప్రారంభ డేట్ ఎప్పుడు ఉంది, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, అసలు మనం ఈ పోస్టులు ఏ విధంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి, ఈ యొక్క వివరాలను నేను మీకు ఒక్కొక్క దాని గురించి మరి తెలియజేస్తాను. మనం బ్రీఫ్గా చూద్దాం. మన కంపెనీ వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేటు 1/11/2025. రిలవెంట్ డేట్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత 1/11/2025 నుంచి. మరి ఆన్లైన్లో ప్రారంభం ఎప్పుడైంది నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆన్లైన్లో ప్రారంభమైన డేట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఆన్లైన్లో ప్రారంభమైన డేటు మరి 20/12/2025 నుండి ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. ఈ వీడియో చూసిన మీరు ఇప్పటికైనా మరి డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్లికేషన్ అంటూ ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. 20వ తారీఖున ఇచ్చారు. మరి పోస్ట్ లాస్ట్ డేట్ కూడా చెప్తున్నాను, 5/1/2026 జనవరి 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. మరి పేమెంట్ ఫీజు, అప్లికేషన్ ఫీజు మరి ఇవి చేయడానికి ఇవి కూడా డేట్ ఎప్పుడు దాకా ఉందంటే ఇవి కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి కూడా మరి 5/1/2026 వరకు ఉంది. మరి ఈ యొక్క అప్లికేషను మనం దేని ద్వారా అప్లై చేయాలి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అన్నటువంటిది అఫీషియల్లీ వెబ్సైట్ మనం చూస్తే www.bankofindia.bank.in ఈ సైట్ను సందర్శించాలి. మరొకసారి చెప్తున్నాను చూడండి, www.bankofindia.bank.in
ఇన్ ఈ సైట్ను సందర్శించి మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరం రిక్రూట్మెంట్కు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టుకు శాలరీ ఎంత ఉంటుందని చూస్తే 64,800 రూపాయల నుండి 1,20,940 వరకు ఉంటుంది. మరి పోస్టులకు క్వాలిఫికేషన్ ఏం చేసి ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% తగ్గకుండా ఉండాలని వారు ఇచ్చారు. 60% మార్కులతో ఉండాలని ఇచ్చారు. మరి పోస్టులకు ఏజ్ ఎంత ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే ఇది లాస్ట్ అనుకోండి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ చేసినటువంటి లాస్ట్ అనుకోండి 25 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ వరకు ఇచ్చారు ఏజ్ లిమిట్. ఇదొక మరి 2026 సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్ కొట్టాలనుకుంటున్న వారికి 514 పోస్టులు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏజ్ మళ్ళీ రాదండి, 25 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు ఇచ్చాడు. ఈ అప్లికేషన్ ఈ యొక్క నోటిఫికేషన్ మీకు లాస్ట్ అనుకోండి 40 సంవత్సరాల లోపల 38 ఉన్నటువంటి వాళ్ళు ఈసారి జాబ్ మీరు 2026 సంవత్సరంలో కొట్టవచ్చని తెలియజేస్తున్నాం. మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క డీటెయిల్స్ ఎంత ఉన్నాయి, దేని వారిగా ఏ పోస్టులు ఉన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే మరి క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు వచ్చిన తర్వాత 36 ఉన్నాయి. SMGS 5 వారికి, MMGS 3 వారికి క్రెడిట్ ఆఫీసర్ వచ్చిన తర్వాత 60 పోస్టులు ఉన్నాయి. MMGS 2 వారికి క్రెడిట్ ఆఫీసర్గా 418 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనం చూడగలిగినట్లయితే 514 పోస్టులకు మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి రిక్రూట్మెంట్ అంటూ రిలీజ్ చేయడం జరిగిందనమాట. మనం చెప్పాం కదా, ఒక్కొక్క దాని గురించి జస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఏంటని ఇచ్చాం. వాటి వివరణ ఇప్పుడు మనం క్లుప్తంగా పూర్తిగా వాటి గురించి మనం చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మరి డిగ్రీ చేసినటువంటి వారి అభ్యర్థినులు 60% మార్క్స్తో పాస్ అయినటువంటి వారు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% మార్క్స్. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిలవెంట్ కేటగిరీ SC, ST, OBC, PW candidates are entered from realization of 5% మార్క్స్, మినిమం 55%. ఇక్కడ SC, ST, OBC, PW వరకు 55% మరి రిక్వైర్డ్ ఇవ్వడం జరిగిందనమాట. మరి మనం చూడగలిగినట్లయితే దీనికి ఎక్స్పీరియన్సెస్ ఏదన్నా ఉంటే బాగుంటుంది. మీరు ఒకవేళ చేయగలిగినట్లయితే క్యాండిడేట్ మస్ట్ పాస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మెయింటైన్డ్ ఇన్ అనెక్సరీ 1 ఫర్ రెస్పెక్టివ్ స్కేల్స్ ప్రకారంగా మీకు సాలరీస్ ఉంటాయి. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో మీరు చేసినటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సరే, ఈ పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది? 3 కేటగిరీలు ఇచ్చారు కదా, ఒక్కొక్క కేటగిరీ శాలరీ ఎంత ఉంటుంది అన్నటువంటి వివరంగా మనం చూద్దాం. MMGS 2 స్కేల్, దీనికి ప్రారంభ వేతనం 64,820 రూపాయల నుండి ఈ ప్రారంభ వేతనం ఉంటుంది. 93,960 రూపాయల వరకు ఉంటుంది పర్ మంత్. MMGS 2-3 స్కేల్ ప్రకారంగా మనం చూడగలిగినట్లయితే వీరికి 85,920 రూపాయల నుండి 1,05,280 రూపాయల వరకు మరి వారికి స్కేల్ ఉంటుంది. అదే SMGS 5 ప్రకారంగా చూడగలిగినట్లయితే వారికి శాలరీ వచ్చిన తర్వాత మనం చూస్తే 1,02,300 నుండి మరి 1,20,940 వరకు వీరికి శాలరీ అంటూ ఉంటుంది. మరి మనం చూడనట్టయితే ఇక్కడ ఆల్ బెనిఫిట్స్ యాజ్ పర్ బ్యాంక్ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఈ యొక్క జాయిన్ అయినటువంటి వారికి ఆల్ బెనిఫిట్స్ అంటూ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఏజ్ ఎంత వరకు ఉండాలి అని మనం చూడగలిగినట్లయితే చెప్పాం కదండి, 25 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు అని. ఈ కేటగిరీ వారీగా మరి 3 ఆఫీసర్ కేటగిరీ పోస్ట్ ఇచ్చారు కదా, ఆ యొక్క క్రెడిట్ ఆఫీసర్ MMGS 2 వారికి మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్. మరి క్రెడిట్ ఆఫీసర్ MMGS 3 మినిమం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి 28 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 38 సంవత్సరాల వరకు ఇచ్చారు. అదే క్రెడిట్ ఆఫీసర్ SMGS 5 వారికి మినిమం ఏజ్ 30 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 40 సంవత్సరాల వరకు ఇచ్చారండి. ఇది మీకు సువర్ణ అవకాశం అనుకోండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.
మరి ఏజ్ రిలీజేషన్ ఏమన్నా ఇస్తారా? ఎస్సీకి ఎంత ఉంటుంది, ఎస్టీకి ఎంత ఉంటుంది, ఓబీసీకి ఎంత ఉంటుంది, ఈ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చిన తర్వాత ఏజ్ రిలీజేషన్లో 5 years వరకు ఏజ్ రిలీజేషన్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చిన తర్వాత 3 years ఏజ్ రిలీజేషన్ అంటూ ఉంటుందన్నమాట. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వారికి 10 years ఏజ్ రిలీజేషన్షిప్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి 5 years ఏజ్ రిలీజేషన్ అంటూ ఉంటుంది. మరి పోస్ట్కి ఏమైనా అప్లికేషన్ ఫీజు కట్టాలా? ఒకవేళ పే చేస్తే ఎంత పే చేయాల్సి వస్తూ ఉంటుంది? ఈ ఫీజు ఏ విధంగా పే చేయాలి? ఆ వివరాలు ఇక్కడ మీకు నేను ఇస్తున్నాను. ఫీజు ఏ విధంగా పే చేయాలో ఇక్కడ మనం చూద్దాం. కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 175 రూపాయలు వారు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. జనరల్ అండ్ అదర్ కేటగిరీస్ వారు 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ జిఎస్టీతో కలిపి 850 రూపాయలు పే చేయవలసి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పాస్ చేస్తారు ఏంటన్నట్టు మనం చూస్తే అప్లికేషన్ ఫీజు ఈజ్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి ఇప్పుడు వారు ఇచ్చినటువంటిది మనం చూస్తున్నాం. ఈ అప్లికేషన్ ఫీజు ఏ విధంగా కట్టాలంటే మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా మీ గ్రామాలలో కానీ, మీ యొక్క పట్టణాలలో కానీ ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మరి బిఐఓలో ఇట్లా రిక్రూట్మెంట్ పడింది, దానికి మీరు ఇట్లా అప్లికేషన్ కట్టాలంటే వారు మీ చేత అప్లికేషన్ ఫీజు పే చేయించుకుంటారనమాట. మరి మనం చూడగలిగినట్లయితే సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క పోస్టులకి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే మరి ఈ యొక్క సెలక్షన్ అంటూ ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ద్వారా జరుగుతాయి. ఆ ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ స్ట్రక్చర్లో జరుగుతాయి అన్నమాట. ఎగ్జామ్స్ అన్నటువంటిది ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్లో జరుగుతాయి. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే సబ్జెక్టు వారీగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఇచ్చారు ఏంటి అన్నటువంటి వివరాలు కూడా నేను మీకు ఇస్తున్నాను. ఆ యొక్క సబ్జెక్టు వారీగా మీరు ప్రిపేర్ అయితే చాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయండి. 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. మరి ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ ఉంటాయి. టోటల్గా ఎగ్జామ్ పేపర్ వచ్చి 150 మార్కులకు ఉంటుంది. 150 ప్రశ్నలకు 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 150 మార్కులకి మీరు చెప్పాను కదండి, ఇంగ్లీషు, రీజనింగు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మరి ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఈ 4 సబ్జెక్టులు మీరు ప్రిపేర్ కండి. ఇంగ్లీష్ గ్రామర్ నుండి ఇస్తాడు, కాంప్రహెన్స్ నుండి ఇస్తాడు, సెంటెన్స్ నుండి ఇస్తాడు. ఈ యొక్క గ్రామర్ పార్ట్ మొత్తం కూడా 25 మార్క్స్ వస్తాయి. రీజనింగ్ నుండి ఇస్తాడు, మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి ఇస్తాడు. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయ్యి మీరు ఒకసారి ఈ పోస్టులకు అప్లై చేసి చూడండి, ఎందుకు సంపాదించారో చూద్దాం. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. మరి కాంపోజిటివ్ టైం వచ్చిన తర్వాత టైం ఎంత ఉంటుందంటే 120 నిమిషాలు ఉంటుంది. ఈ 150 మార్కులకి టైం వచ్చిన తర్వాత 120 నిమిషాలు ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకోటండి, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఈ పోస్టులకు క్వాలిఫై ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం అవి కూడా వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు కూడా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆన్లైన్ టెస్ట్ ద్వారా జరుగుతుంది కాబట్టి మీకు 35% ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 35% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. మరి ఎస్సీ ఎస్టీ మరి వారికి ఎంత పర్సెంటేజ్ రావాలి అని మనం చూడగలిగినట్లయితే వారికి కూడా అండి, వారికి ఎస్సీ ఎస్టీ వారికి 30% మార్క్స్ వస్తే ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అవుతారు. ఇంకొక చిన్న లింక్ ఉందండి, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, అది మనసులో పెట్టుకోండి. 35% ఇచ్చారు కదా, 30 ఇచ్చారు కదా, పాస్ వచ్చు అనుకోవచ్చు. మీరు పెట్టేటువంటి ప్రతి రాంగ్ ఆన్సర్ కూడా మీకు వచ్చినటువంటి మార్క్స్ నుండి నెగిటివ్ మార్కింగ్ అంటూ జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ అభ్యర్థులు అంటుంటారు, అభ్యర్థులను గమనించండి. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే 1/4% మార్కు మనకు వచ్చిన దాని నుండి రాంగ్ ఆన్సర్గా క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోని చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని మరి మోటివేషన్ చేయండి, బలపరచండి.
2026 సంవత్సరంలో అనేకమైన లేటెస్ట్ అప్డేట్ వీడియోలతో మరి మీకు నేను తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ ఛానల్ని మోటివేషన్ చేయండి, బలపరచండి, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. ఇంకోటండి, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ చెప్పాం కదా, రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నమాట. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వారిని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఏ నిష్పత్తిలో ఉంటుంది, ఎలా సెలక్షన్ చేస్తారు అమ్మడు కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ అట్ 1.3 రేషియో టు మెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఉన్నటువంటి వేకెన్సీస్కి 1:3 రేషియోలో మిమ్మల్ని ఇంటర్వ్యూ కాల్ ఫార్వర్డ్ చేస్తారు. మ్యాక్సిమం మార్క్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి 100 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ గమనించాలి, 100 మార్క్స్లో మీరు ఎంత పర్సెంటేజ్ వస్తే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారు కూడా ఆ వివరాలు కూడా ఇక్కడ మనం చూద్దాం. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన తర్వాత 50% ఉండాలి. ఎవరికి? జనరల్, ఈడబ్ల్యూఎస్ వారికి 50%, అంటే 50 మార్కులు ఇంటర్వ్యూలో మీరు తెచ్చుకుంటే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే, మీరు జాబ్ సంపాదించినట్లే. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి, ఓబీసీ వారికి మనం చూడగలిగినట్టయితే 45% వారికి ఈ యొక్క ఇంటర్వ్యూలో మార్క్స్ వస్తే వారు ఈ యొక్క సెలెక్ట్ అయినట్టు అనమాట. మరి ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని మనం చూస్తే బోత్ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జాము, ఇంటర్వ్యూ ఈ రెండు మీరు పాస్ అయ్యారు కదండి. ఈ రెండింటిని కూడా మీరు కంపేర్ చేసి వెయిటేజ్ రేషియో వచ్చిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రకారంగా 70%, ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత 30%. ఈ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ది కంబైన్డ్ మార్క్స్ ఆన్ డిస్క్రైబింగ్ ది ఆర్డర్స్ ప్రకారంగా వారు మిమ్మల్ని ఎలక్ట్ చేస్తారనమాట, అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ నాట్ కండక్టెడ్, ఫైనల్ సెలక్షన్ త్రూ పర్సనల్ ఇంటర్వ్యూ ఓన్లీ విత్ 100 మార్క్స్. ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుందని తెలియజేస్తుంది కదండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చాం. ఈ యొక్క సమాచారాన్ని మీరు చూసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. పెద్దవాళ్ళు అయినట్టయితే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకోమని వారికి సజెషన్ ఇవ్వండి, వారిని బలపరుస్తారని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కానీ సలహాలను కానీ ఏమైనా నాకు ఇవ్వాలంటే మీరు కొంచెం మోటివేషన్ చేసి ఈ విధంగా ఇస్తే బాగుంటుంది, లేదంటే ఇంకా లేటెస్ట్ సమాచారం క్లుప్తంగా ఇస్తే బాగుంటుంది అని మీరు ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకున్నట్లయితే ఆ యొక్క సలహాలను నాకు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు బాధ్యతగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారంతో వారికి గవర్నమెంట్ వారి నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మాత్రమే నేను సమాచారం తెలియజేస్తున్న తప్పితే వేరే విధంగా కాదండి. ఈ వీడియోలను మీరు చూసి మీరు వెబ్సైట్లో ఓపెన్ చేయండి, వెబ్సైట్లో చెక్ చేయండి, గూగుల్లో చెక్ చేయండి. మీకు ఇవన్నీ కూడా ట్రూ అనుకున్న తర్వాత మాత్రమే మీరు పోస్ట్ చేయండి. కొంతమంది మరి వాళ్ళ యొక్క ఛానల్ని మరి వ్యూస్ కోసం కానీ మరి వాళ్ళకి అట్లా సబ్స్క్రైబర్ కోసం కానీ కొన్ని ఎలా పడితే అలా పెట్టేసేస్తున్నారు. నేను అయితే అలా పెట్టనండి, అలా చేయమని కూడా చెప్పను. అలా చేయడం వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారిని కొద్దిగా మరి డిక్రేజ్ చేసినట్లు అవుతుంది. అలా చేయవద్దు. చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు చేస్తే రియల్ కంటెంట్తో జాబ్ నోటిఫికేషన్ ఉంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు వారికి చేసి రియాలిటీగా ఈ సమాచారాన్ని వారికి అందిస్తే వారికి మనం సహాయం చేసినటువంటి వారు అవుతాం, వారి భవిష్యత్ బంగారు బాట వేసినటువంటి వారిగా ఉంటాం, వారి జీవితాలు సుఖమయంగా ఉంటాయి. ఈ యొక్క విషయాలను ఎందుకు చెప్తున్నానంటే రేపు రాబోతున్నటువంటి ఫ్యూచర్లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఒక్క పోస్ట్కి వచ్చి కొన్ని వేల మంది ఉంటున్నారు. అంత కాంపిటీషన్లో మనం నిలబడాలంటే మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసి మనం కనుక సక్సెస్ అయితే మనల్ని మించినటువంటి వాళ్ళు ఎవరో ఉండరు. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వారికి సమాచారం తెలియజేయండి. థ్యాంక్ యూ.